టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కాంక్షిస్తూ రాజధానిలోని రైతులు మహిళలు రాజశ్యామల యాగం నిర్వహించారు. గుంటూరు జిల్లా తల్లూరు మండలం మందడం పోలేరమ్మ ఆలయం వద్ద యాగం చేపట్టారు. అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అమ్మవారిని విన్నవించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని రైతులు విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలన్నారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో అసుర పాలన అంతమవుతుందని రాజధాని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పార్టీ అధికారంలో రావాలని ఈ మొండి ముఖ్యమంత్రి, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి దిగిపోవాలని ఈ ముఖ్యమంత్రికి అమరావతి రైతుల యొక్క పాపం తగులుద్ది. గ్యారంటీగా 4వ తారీఖు 11 గంటలకే మొత్తం ఈ ముఖ్యమంత్రి యొక్క పాపాలు పండిపోతున్నాయి. ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు అంతా ఇంత కాదు, ఎన్నో రకాలుగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాన్ని, అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, మేము పడ్డ బాధలు ఏంటో మాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన కేసులు, ప్రతిపక్షాల వాళ్ళని తీసుకెళ్ళటం, లోపలేయటం. ఇంత దుర్మార్గుడు ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎప్పుడు కూడా 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి, ఇంత దరిద్రం ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు కూడా, ఇంకా రాబోయే కాలంలో కూడా రారు. ఈ పరిపాలన ఇంతటితోటి అంతమైపోతుంది.